హాయ్ అండి అందరికీ. మీరు నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను చేపల కూర చేస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. అందులో కొంచెం ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైంది కదా, ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకుందాం. ఇందులో కొంచెం ఉప్పు వేస్తున్నాను. మళ్ళీ ఒకసారి కలుపుకుందాం మొత్తం అంతా కలిసేలా. ఉల్లిపాయలు ఇది బాగా వేగాయి కదండి. ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేస్తున్నాను. దీన్ని ఒకసారి బాగా కలుపుకుందాం. దీన్ని ఒకసారి మూత పెట్టుకొని 1 నిమిషం మగ్గించుకుందాం. చూసారు కదండి, ఉల్లిపాయలు అవి బాగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, కొంచెం కారం వేస్తున్నాను. అలాగే కొంచెం గరం మసాలా కూడా వేస్తున్నాను. వీటన్నిటిని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో చేప ముక్కలు కూడా వేసుకుందాం. చేప ముక్కలకు మసాలా అంతా పట్టింది కదండి. ఇప్పుడు ఇందులో తగినంత వాటర్ కూడా వేసుకుందాం. మనం పెట్టేది పులుసు కాదండి, ఇగురండి. ఇందులో మనం ఎటువంటి పులుపు కూడా వేసుకోము. దీన్ని ఇప్పుడు వాటర్ వేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని పొయ్యి మీదకి షిఫ్ట్ చేస్తాను. మేము నాన్ వెజ్ ఏ కూర చేసుకున్నా కానీ ఎక్కువ శాతం పొయ్యి మీదే చేస్తామండి. పొయ్యి మీద టేస్ట్ బాగా వస్తుంది. అందులోని వాటర్ అంతా కూడా ఎగిరిపోయి మనకి ఇగురు అనేది అవుతుంది. చూసారు కదండి, సింగదామ చేపల ఇగురు రెడీ అయిపోయింది.